Hello students, I am V.S. Rao. Next topic వచ్చేసి correlation 7 చేస్తున్నాం మనం. And when ranks are given already చేసాం ప్రాబ్లం. When ranks are not given లో కూడా చేసాం మనం అన్ఈక్వల్ చేసాం. ఇప్పుడు చేయబోయే టాపిక్ మనకి ranks are not given ఈక్వల్ చేస్తున్నాం మన ప్రాబ్లం. కొంచెం పేపర్ హార్డ్ ఇవ్వాలంటే ఈక్వల్ కూడా ఇస్తారు ఎగ్జామ్లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం ఎట్లా ఉందో. క్యాలిక్యులేట్ ర్యాంక్ కొరిలేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నారు. సో హౌ మెనీ పర్సన్స్ పార్టిసిపేట్ అండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 పర్సన్స్ అండి. అదే ర్యాంకులు ఇచ్చుంటే 1 to 8 బిట్వీన్ నెంబర్స్ ఇవ్వాలి మనకి. 1 to 8 బిట్వీన్ ఇవ్వలేదు కాబట్టి ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్. అట్లా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జామ్లో. సో 8 నెంబర్స్ రావాలి మనకి. చూడండి ఒక్కసారి జాగ్రత్త చూడండి. వీళ్ళ ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వచ్చు మనం? ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వచ్చు అండి? మార్క్స్ చూడండి ఒక్కసారి ఎట్లా ఉందో. 80 హైయెస్ట్ ఉంది. ఐ థింక్ 80 ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ అండి. సెకండ్ ర్యాంక్ అండి 6 మీద 60. థర్డ్ ర్యాంక్ వచ్చేసి 40 అండి. కొంచెం జాగ్రత్త చేయాలి. ఫోర్త్ ర్యాంక్ వచ్చండి 28. నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చండి ఇక్కడ 20 ఉందండి. ఇతను 5th ఇచ్చి ఇతను 6th మీరు ఇస్తే అండ్ విల్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఈ గాట్ 20 మార్క్స్, ఈ గాట్ ఆల్సో 20 మార్క్స్ అండి. కాబట్టి ఇతను 5th ఇస్తే ఇతను 6th యాక్సెప్ట్ చేయడు, ఇతను 5th ఇస్తే ఇతను 6th యాక్సెప్ట్ చేయడు. దీన్ని ఈక్వల్ ర్యాంక్స్ అంటారండి. సేమ్ మార్క్స్ ఇచ్చినప్పుడు దాన్ని ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్ ఈక్వల్ అంటారు. ఒక్కసారి చూడండి మీరు, ఈ 20 ఎన్నిసార్లు రిపీట్ అయిందని ప్రాబ్లంలో? 2 సార్లు రిపీట్ అయిందండి. ఇక్కడ రాస్తాను క్లియర్గా అర్థం కావడం కోసం. 20 రిపీటెడ్, 20 రిపీటెడ్ ట్వైస్. సో ఏ ర్యాంక్ ఆగిపోయింది చూడండి? 1 2 3 4 అయిపోయిందండి. ఇంకా 5th ర్యాంక్ ఉంది, 6th ర్యాంక్ ఉంది. వాళ్ళ ర్యాంక్ 5th 6th మనం యావరేజ్ చేస్తామండి. ఒకరికి 5th ఒకరికి 6th కాకుండా 5th ర్యాంకు 6th ర్యాంక్ ఆగిపోయింది. ఈ 5th ర్యాంక్ 20 వాళ్ళదే, 6th ర్యాంకు 20 వచ్చిన వాళ్ళదేనండి. కాబట్టి యావరేజ్ చేస్తున్నాం. 5 + 6 11 అండి. అంటే 11/2 ఇంకొక స్టెప్ రాస్తున్నాను కాబట్టి 5.5 అండి. సో ర్యాంక్ ఎంత ఇవ్వాలి ఇప్పుడు? నేను ఇక్కడ 5.5 ఇవ్వాలి. ఇతనికి కూడా 5.5. అప్పుడు ఎవరికి ఇబ్బంది లేదండి, ఎవరికి తక్కువ ఎక్కువ ఇచ్చినట్టు కాదండి. అంటే 5th ఎవరికి ఇవ్వకూడదు, 6th ఎవరికి ఇవ్వకూడదు, రెండు కలిసి యావరేజ్ చేసి వాళ్ళ ర్యాంకులకి ఇచ్చి. ఇప్పుడు హౌ మెనీ ర్యాంక్స్ ఓవర్ చూడండి ఒక్కసారి. 5th ర్యాంక్ అయిపోయింది, 6th ర్యాంక్ కూడా ఓవర్ అయిందండి. ఎందుకంటే 6 నెంబర్స్ అయిపోయారు. 1 2 3 4 5 6. ఇప్పుడు 7th ర్యాంక్ వస్తే వెయిటింగ్ ఎవరు చూడండి. 7th ర్యాంక్ వస్తే 15 ఉంది, 12 ఉందండి. 15 ఎక్కువ కాబట్టి 7th ర్యాంక్. 12th ర్యాంక్ లాస్ట్గా 8th అండి. ఇదండి. నెక్స్ట్ అండి ఇక వై సిరీస్లో హైయెస్ట్ ఫిగర్ చూడండి ఏముందో. హైయెస్ట్ ఫిగర్ 61 అండి. సెకండ్ అండ్ 50 సెకండ్ ర్యాంకు. థర్డ్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు మీరు? 40కి ఇవ్వాలి. మళ్ళీ 4th ర్యాంక్ మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ రైజ్ అండి. ఇక్కడ 4th ర్యాంక్ 30 ఉంది, 30 ఉంది, 30 ఉంది. 3 30లు ఉన్నాయండి. మరి ఇతనికి 4 ఇచ్చి, ఇతనికి 5 ఇచ్చి, ఇతనికి 6 ఇస్తే దే విల్ నాట్ యాక్సెప్టెడ్. కాబట్టి వాళ్ళని యావరేజ్ చేయాలి మనము. ఎట్లా చూడండి ఒకసారి. ఇక్కడ రాసిన క్లియర్గా 30 రిపీటెడ్ 3 టైమ్స్ అండి. థ్రైస్ 30 రిపీటెడ్ 3 టైమ్స్ అండి. ఏ ర్యాంక్ ఆగిపోయింది చూడండి ఒక్కసారి. 1 2 3 ర్యాంక్స్ అయిపోయాయి. ఇంకా 3rd ర్యాంక్ ఉంది, 4th ర్యాంక్ ఉంది, 5th ర్యాంక్ అండి. 3rd ర్యాంక్ ఆగిపోయింది. 3rd ర్యాంకు 30 వచ్చిన వాళ్ళదే, 4th ర్యాంకు 30 వచ్చిన వాళ్ళదే, 5th ర్యాంక్ కూడా 30 వచ్చిన వాళ్ళదే. మొత్తం హౌ మెనీ పర్సన్స్ అండి? 1 2 3. సో బై 3 అండి. ఇక్కడ ఇంతకు ముందు 2 కాబట్టి బై 2 రాశాను. ఇప్పుడు 3 పర్సన్స్ కాబట్టి 3 రాశాను. 3 + 4 7, 7 + 5 12 అండి. 12/3 అండి. 4th ర్యాంక్ అండి. ఇంకెవరికి ఒకరికి ఇతనికి 4th ర్యాంకే, ఇతనికి 4th ర్యాంకే, ఇతనికి 4th ర్యాంకేనండి. అంటే ఒకరికి 3, ఒకరికి 4, ఒకరికి 5 ఇవ్వకుండా వాళ్ళ ముగ్గురికి ఉన్న ర్యాంక్స్ని యావరేజ్ చేసి ముగ్గురికి ఒకటే ర్యాంక్ ఇచ్చా 4 4. ఇప్పుడు మీరు గమనించండి హౌ మెనీ ర్యాంక్స్ ఓవర్? 3rd ర్యాంక్ ఓవర్, 4th ర్యాంక్ ఓవర్, 5th ర్యాంక్ ఓవర్ అండి. ఈ 3 ర్యాంకులు ఎవరికి సంబంధించి? 30 సంబంధించి. ఇంకా మనం ఇవ్వాల్సిన 6th ర్యాంక్ అండి. లెక్క వేసుకోండి. 1 2 3 4 5 6th. ఏ ర్యాంక్ లాగింది? ఒక్క నిమిషం. ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ అయిపోయింది. ఫస్ట్ ర్యాంక్ అయిపోయింది, సెకండ్ ర్యాంక్ అయిపోయింది, 3rd ర్యాంక్ అయిపోయింది. 4th ర్యాంక్ లాగామండి. 4th ర్యాంక్ వస్తే ఎవరెవరు వెయిటింగ్ ఉన్నారు? 30 ఉంది, మళ్ళీ 30 ఉంది, మళ్ళీ 30 ఉందండి. 3 30 అంటే 4th ర్యాంక్. సో 4th ర్యాంకు ఆగింది, 5th ర్యాంక్ ఆగింది, 6th ర్యాంక్ ఆగింది. బై 3 అండి ముగ్గురు కాబట్టి. ఒకసారి యాడ్ చేయండి. 4 + 5 9, 9 + 6 and 15. 15/3 అండి.
అంటే 5 ఇప్పుడు ర్యాంక్ ఎంత వాళ్ళ 30 అతనికి 5th ర్యాంకు, ఇతనికి కూడా 5th ర్యాంకు, ఇతనికి కూడా 5th ర్యాంకు. టోటల్గా 4th ర్యాంక్ ఓవర్, 5th ర్యాంక్ ఓవర్, 6th ర్యాంక్ ఓవర్. మీరు కౌంట్ చేయండి. అందుకని 1 2 3 4 5 6 అయిపోయింది. 7th ర్యాంక్ కోసం ఎవరు వెయిటింగ్ ఉన్నారు? 20 ఉంది, 10 ఉంది. 20 పెద్దది కాబట్టి 7th, 10thకి 8th అండి. కొంచెం జాగ్రత్త చేయాలి. మా ర్యాంక్లో అయితే 8 రావాల్సింది, ఇక్కడ 8 రావాల్సింది. 20 రిపీటెడ్ ట్వైస్ కాబట్టి సెకండ్ ఇచ్చాను, 30 రిపీటెడ్ థ్రైస్ కాబట్టి by 3 వేసాను. ఏ ర్యాంకుల దగ్గర ఆగితే ఆ ర్యాంకులు ఎక్కడ 5th ర్యాంక్ 6th ర్యాంక్ వాళ్ళదే, 4th ర్యాంక్ 5th ర్యాంక్ 6th ర్యాంక్ ఎవరిదంటే 30 వచ్చిన వాళ్ళదండి. ఇక్కడ 5th 6th ఎవరిదంటే 20 వచ్చిన వాళ్ళది 5th 6th ర్యాంక్ అండి. ఇంకా అంత రిమైనింగ్ అంతా సేమ్ రాస్తున్నాను. RX - RY 7 - 3 అండి, 7 - 3 4, 5.5 - 5 అండి 0.5, 4 - 2 అండి 2, 8 - 5 అండి 3, 3 - 7 అండి -4, 2 - 8 అండి -6, 5.5 - 5 అండి 0.50, 1 - 1 అండి 0. తర్వాత దీని వచ్చి మల్టిప్లై చేయండి, స్క్వేర్ అప్ చేయండి. 4 × 4 16, 0.5 × 0.5 అండి 0.25. నేను ₹1 అండి, ఇది ₹1 అంటే 2 × 2 అంటే 4, 3 × 3 అండి 9, 16 మైనస్ క్యాన్సిల్ 36, 0.25, 0.50 ఒకసారి చూద్దాం. 0.50 × 0.5, 0.25 కరెక్ట్ ఉందండి. ఒకసారి యాడ్ చేయండి. 16, 0.25, 4, 90, 16, 0.25, 4, 9, 16, 36, 0.25, 81.5 టోటల్. నెక్స్ట్ అప్లై ద ఫార్ములా అండి. ఇక్కడ చూడండి, నేను అక్కడ ఒకటి ఇంపార్టెంట్ నోట్ రాశాను, చాలా ఇంపార్టెంట్ నోట్ రాశాను చూడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం రెగ్యులర్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఏముందో, వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్ యాడ్ 1/12 m³ - m టు ద ఫార్ములా అండి. రెగ్యులర్ ఫార్ములాకి యాడ్ చేయాల్సిన మ్యాటర్ ఇది. ఎమ్ అంటే ఏదో కాదు, ఎమ్ అంటే ఎమ్ స్టాండ్స్ ఫర్ ర్యాంక్ రిపిటేషన్, ర్యాంక్ రిపిటేషన్. ఇక్కడ ర్యాంక్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్, ఎమ్ ఈజ్ ద 2 అండి. ఇక్కడ 30 ఎన్నిసార్లు రిపీట్ అయింది? మనకి 3 టైమ్స్ అండి, 3 ఈజ్ ద ఎమ్ అండి ఇక్కడ ఫార్ములాలో. ఒకసారి ఫార్ములా యూజ్ చేద్దాం. చూడండి ఫార్ములా, RS ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా d². ఇది మనం రాసే రెగ్యులర్ ఫార్ములా ఇదండి. దీనికని ఏమి యాడ్ చేయమంటున్నారు? రెగ్యులర్ ఫార్ములా 1/12 m³ - m అండి. ఇట్లా ఎన్నిసార్లు? ఇన్ఫినిటీ అండి ఇది, ఎన్నిసార్లు రాయొచ్చు. ఈ ప్రాబ్లంకి ఎన్నిసార్లు రావాలి? ఎన్నిసార్లు కావాలి? 2 టైమ్స్ కావాలి. 20 కోసం ఒకసారి కావాలి, 30 కోసం ఒకసారి కావాలి. ఒకసారి నేను 20 కోసం రాసేసానండి, 30 కోసం. ఇట్లా ఎన్నిసార్లు రాయండి. అంతే, ఫార్ములా ఏం మారలేదండి. ర్యాంక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈక్వల్ అయినా అన్ఈక్వల్ అయినా ఒకటే ఫార్ములా. ఈక్వల్కి కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇది యాడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు అప్లై చేద్దాం. 1 - 6 అట్లా ఉంచండి. d² ఎంత ఉందండి? 81.8, 81.5 d²లో ప్లస్ 1/12. ఇక్కడ నేను చెప్పే కదా, ఎమ్ అంటే రిపీటేషన్ అండి. ఇక్కడ 20 మనకి 20 హౌ మెనీ టైమ్స్ రిపీట్ అయిందని? 2 టైమ్స్ అయింది. కాబట్టి ఇక్కడ ఎం ప్లేస్లో 2 టైమ్స్, 2³ - 2 ప్లస్ 1/2. ఈ m³ - m ఎవరి కోసం? 30 కోసం. 30 హౌ మెనీ టైమ్స్ రిపీటెడ్? 3 టైమ్స్ రిపీటెడ్. ఎం ప్లేస్లో 3 అండి, ఎం ప్లేస్లో 3 బై n³ అండి. n³ అంటే 3 + 3 6, 8 అండి. 8³ - 8. ఇంకో స్టెప్ తీసుకుందాం. 6, 81.5 అండి. ఇంకో స్టెప్ రాసిన మీకు అర్థం కావడం కోసం ఈ 1/12 అంతే ఉంచాను. డైరెక్ట్గా చేయొచ్చు మనకు అర్థమైతే. దీన్ని మారుద్దాం. 2³ అంటే 2 × 2 × 3 2 అండి. 2³ అంటే 2 × 2 × 2 అంటే 8 వస్తుంది క్యాలిక్యులేటర్లో మీకు. 8 - 2 అండి 6 అండి. 3 × 3 × 3 అంటే 27 అండి. 27 - 3 అండి 24 వస్తుందండి.
ఇక్కడ 8 క్యూబ్ ఉంది, అది చేయాలి మనకు గుర్తురాదు కాబట్టి 8 క్యూబ్ అంటే 8 × 8 × 8 అండి, 512 అండి. 512 మైనస్ 8 అండి, 1 మైనస్ చూడండి ఇక్కడ 6 1s 6 2s అండి, ఇక్కడ 12 2 టైమ్స్ అండి. పైన ఏం మిగిలింది ఒకసారి గమనించండి, 81.5 ఇక్కడ 1/2 అండి, 1/2 మిగిలింది చూడండి, 1/2 క్యాలిక్యులేటర్ వాడండి, 1/2 అంటే ₹1. ఇక్కడ ఏముందండి 1 × 2 2 అండి, బై 512 మైనస్ 8 అండి, 504. ఇక్కడ రాస్తున్నాను 1 మైనస్ ఇదండి, 1 మైనస్ 6 × 81.5 ప్లస్ 5 82, 82 ప్లస్ 2 అండి 84, 84/504 అండి. 6 × 84 అండి, 6 × 84 504, 504/504 అండి, 504 మైనస్ 504 అండి. ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్సర్ అండి. అంతే, ఆన్సర్ 0 అండి, ఇది 1 కాదు 0 కరెక్ట్ అండి. మీరు చూడవచ్చు ఈ ప్రాబ్లం పంకజ్ పబ్లికేషన్లో ఉంది క్లియర్గా ఇదండి. ఇంకా మీకు ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంటే గుర్తుపెట్టుకోండి, 2 టైమ్స్ రిపీట్ అయిందంటే ఇదే ఫార్ములా అండి, 1/12 2³ మైనస్ 2 అండి, 1/12 6 అండి, 0.50 2 టైమ్స్ అయితే, 3 టైమ్స్ అయితే 1/12 ఇదండి. ఇదంతా ఏం లేదు, మీకు ఎంత అర్థం కానీ జస్ట్ మీరు ఫార్ములా రాయండి, డైరెక్ట్ కూడా రాయొచ్చండి. 2 టైమ్స్ వచ్చినప్పుడు 0.50 రాయండి, 3 టైమ్స్ వచ్చినప్పుడు 2 రాయండి డైరెక్ట్గా. కొద్దిగా క్యాలిక్యులేషన్ కన్ఫ్యూజ్గా ఉంది, ఇదంతా రావట్లేదంటే ముందైతే యాడ్ చేయండి, 1/12 m³ మైనస్ m, 1/12 m³ మైనస్ m యాడ్ చేయండి. ఎప్పుడైనా 2 టైమ్స్ రిపీట్ అయిందంటే దాని ఆన్సర్ ఎప్పుడు 0.50 ఉంటుంది, 3 టైమ్స్ రిపీట్ అయిందంటే దాని ఆన్సర్ ఎప్పుడు 2 ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు కూడా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇస్తారు. 2 టైమ్స్ అంటే 0.50, 3 టైమ్స్ అంటే 2 గుర్తుపెట్టుకొని అది వచ్చేటట్టు చూడండి. ఇది ఆన్సర్ అనేది 0 ఉంది. ఇట్లా ఉంటుందండి. ఈక్వల్ మనకి ర్యాంకులు ఇచ్చారు కానీ ర్యాంకులు ఇవ్వలేదు కానీ ఈక్వల్గా ఉండే కొన్ని ఈక్వల్ ఫార్ములా అంతా సేమ్ వాడాను. చూడండి 1 మైనస్ 6 సిగ్మా d² - n³ - m కామన్ వాడాను. ఎక్స్ట్రా ఏంటంటే 1/12 m³ - m ప్లస్ 1/12 m³ - 1. మళ్ళీ ఇంకా అవసరం ఇంకా వాడతానండి, చాలా రాయొచ్చు అండి. ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు రాసుకుంటే వెళ్ళొచ్చు మనం. ఇది m అంటే గుర్తుపెట్టుకోవాలి, m స్టాండ్స్ ఫర్ ర్యాంక్ రిపిటేషన్ అండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు ఇది. ఇది ఇప్పుడు అంటే ఎగ్జామ్లో రేర్గా ఇస్తున్నారు, గుర్తుపెట్టుకొని చేయాలి మనం. ఒకసారి నేను ఈ ప్రాబ్లం ఇచ్చి చూడండి అక్కడ. ఇందులో మీరు చెప్పండి ఏది రిపీట్ అయిందో. 25 రిపీట్ అయిందండి. 25 ఒకసారి 2 సార్లు 3 సార్లు రిపీట్ అయింది. అంటే 3 సార్లు రిపీట్ అయింది, దాని ఆన్సర్ ఎంత రావాలి? 2 రావాలి. అట్లా కింద చూడండి ఏం రిపీట్ అయిందో. 50 రిపీట్ అయిందండి, 2 టైమ్స్ రిపీట్ అయిందండి. 2 టైమ్స్ రిపీట్ అంటే ఆన్సర్ 0.50. ఇది ఆన్సర్ ఎంత అంటే 30 పైసా కాదు, 0.03 అంటే ఎంత ఆన్సర్? 3 పైసా అని ఆన్సర్ అండి. ఒకసారి మీరు ఈ ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్, తర్వాత ఆ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. ఆన్సర్ వచ్చిన వాళ్ళు కొంచెం మన కామెంట్ రూపంలో మీరు తెలియజేసి మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ క్లాస్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను, మ్యాక్సిమం కవర్ అయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము 3 జడ్జెస్ చేయాలండి. జడ్జి 1, జడ్జి 2, జడ్జి 3. ఇప్పుడు దాకా ఏంటంటే 2 జడ్జీలే ఉన్నారు కాబట్టి XYతో ప్రాబ్లం చేశాం. అంటే 3 జడ్జీలు ఉంటే ప్రాబ్లం ఎట్లా చేయాలి అంటే కాంబినేషన్ పర్మినేషన్ లాగా జడ్జి 1 జడ్జి 2కి, జడ్జి 2కి జడ్జి 3కి అండ్ 1 and 3కి అట్లా ఇట్లా 3 వాడి మనకు 3 ఆన్సర్లు రావాలి. అందులో ఎవరు పాజిటివ్గా ఉంటే ₹1 దగ్గరగా ఎవరు ఉంటే పాజిటివ్గా ఉంటే వాళ్ళ జడ్జిమెంట్ ఫైనల్ చేస్తారండి. అది కూడా ఇంపార్టెంటే. మన 3 జడ్జెస్ ప్రాబ్లం ఒకటి చేయాలి. తర్వాత D వచ్చేసి కంకరెంట్ డీవియేషన్. ఎప్పుడన్నా మనకి ఇది ఒక 4 మార్క్స్గా వచ్చే అవకాశం ఉంది, చాలా ఈజీగా ఉంటుంది అది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనకి 3 జడ్జెస్ అని కంకరెంట్ డీవియేషన్ కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు 7 అయింది కదా, ఇంకొక 8 దాంట్లో అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. మొత్తం కూడా ఈ కోరిలేషన్ గురించి నేను మొత్తం 8 వీడియోస్ చేశాను. 8 వీడియోస్ అవుతాయి.
అన్ని కవర్ చేసి కార్ల పియర్సన్, స్పియర్స్మెన్ ర్యాంక్ కొరలేషను, కంకరెంట్ డీవియేషన్ మనం చేయాలి. ఇంకా ఇది బీకామ్ అయితే 60 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఎంబీఏ మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉందండి. ఇది స్టాటిస్టిక్స్లో కూడా ఈ చాప్టర్ కవర్ అవుద్ది. ఈ చాప్టర్ మీరు నేను చేయొచ్చు. సేమ్ టాపిక్ ఉంది, సేమ్ క్వశ్చన్సే వస్తాయండి ఇవి. ఇది మొత్తం ఇది. ఇంకేమన్నా మీకు సజెషన్స్ ఇచ్చినా, ఇంకేమన్నా ఇంకేమన్నా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఏం చెప్పినా కానీ నేను అన్నీ చూస్తాను, కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. సరే, మన వీడియో మన ఛానల్ పేరు రావోస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఏ వీడియో చేసినా మీకు వెంటనే వస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.